రైట్ గా లైవ్ లో మనకు అందుబాటులో ఉన్నారు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి. భూమిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. ఎస్, ఇక పులివెందులలో ఓటింగ్ తీరుపై మీరేమంటారు? ఆల్రెడీ ఓటింగ్ కూడా ముగిసింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య గొడవలు అన్ని జరిగి పోలింగ్ అనేది ముగిసింది. ఏ విధంగా చూసుకోవాలంటారు? ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు. పులివెందుల ప్రజానీకానికి స్వాతంత్రం వచ్చింది 2025 సంవత్సరం ఆగస్టు 12వ తారీఖు. అంటే ఇన్ని దశాబ్దాల పాటు జరిగిన ఎన్నికల ప్రక్రియలో మొట్టమొదటిసారిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును తాము వినియోగించుకోవడం జరిగిన చారిత్రాత్మక ఘట్టం పులివెందుల మండల ప్రజలకు ఈరోజు ఆ సువర్ణ అవకాశం లభించడం జరిగింది. అంటే అనేక సందర్భాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ సార్వత్రిక ఎన్నికలు కానీ జరిగాయి. ఇప్పుడు ఏదైతే ఈ మండల జెడ్పీటీసీ పరిధిలో ఉన్న 6 గ్రామ పంచాయతీలలో ఉన్న ప్రజల్లో ఉండే అనేక మంది ఓటర్లు, కొంతమంది స్వాతంత్రం సమయంలో పుట్టినవారు చనిపోయి ఉండవచ్చు, స్వాతంత్రం తర్వాత పుట్టినవారు అనేక మందికి ఈరోజు ఓటక్కుని, వారందరూ కూడా అనేక సందర్భాల్లో తమ ఓటక్కును వినియోగించుకోలేక వారిలో వారు మదనపడుతూ మనం ఈ భారతదేశంలో మనకున్న మిగతా ప్రాంతంలో ఉన్న మిగతా నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల మాదిరి రాజ్యాంగపరమైన హక్కులున్నాయా, ప్రజాస్వామిక హక్కులున్నాయా లేదా అని వారిలో వాళ్ళు కుమిలిపోతూ మదనపడుతున్న సందర్భంలో ఈ రోజు ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ రోజు జరిగిన ఎన్నికల్లో 10,500 మంది ఓటర్లు ఉన్న ఈ జెడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గంలోని ఓటర్లు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో తమ బ్యాలెట్ తమ చేతులతో తీసుకుని తమకు నచ్చిన వ్యక్తికి, తమకు మెచ్చిన పార్టీకి ఈ రోజు వాళ్ళు ఓటు వేయడం అనేది ఒక సంతోషకరమైన విషయం. ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇందాక చెప్పడం జరిగింది, అనేక ఘటనలు జరిగాయి, ఘర్షణలు జరిగాయి, పోలీసులు కంట్రోల్ లేదు. ఇదంతా కూడా అవాస్తవం. ఉదయం నుంచి కూడా ఇంతవరకు ఇప్పుడు దాదాపు 5 గంటల 5 నిమిషాలు అయింది. ఇప్పటికి కూడా వందలాది మంది ఓటర్లు అనేక మంది కూడా ఇంకా పోలింగ్ కేంద్రాలు ఉన్నారు. 5 గంటల లోపల వచ్చిన ఓటర్లందరికీ కూడా క్యాంపస్ లో ఎవరైతే కాంపౌండ్ పరిధిలోకి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఓటుకు వినియోగించేదానికి వాళ్ళందరూ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ మధ్య భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఒక పాయింట్ ఏంటంటే అసలు టీడీపీ వాళ్ళు పోలీసులు కలిసిపోయారని చెప్పేసి అవినాష్ రెడ్డి ఒక సెంటెన్స్ మాట్లాడడం జరిగింది. నిజమే అంటారా? మేడం, ఇప్పుడు 2019, 20, 21 మధ్య కాలంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ రోజు కూడా కడప జిల్లాలోని దాదాపు 48-49 జెడ్పీటీసీ స్థానాలు ఈ రాష్ట్రం ఈ జిల్లాలో ఉండే వందలాది దాదాపు ఉమ్మడి కడప జిల్లాలో సంబంధించి 1200 పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 1200 గ్రామ పంచాయతీలు కానీ 1100 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినాయి. దాదాపు 650-700 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఏకగ్రీవమయ్యాయి. ఈ జిల్లాలో దాదాపు 10 మున్సిపాలిటీలు ఉన్నాయి, 10 మున్సిపల్ చైర్మన్లు ఉన్నాయి, వందలాది కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ ఉన్నారు. అవన్నీ కూడా ఏకగ్రీవమయ్యాయి. అంటే ఆ రోజు ప్రజాస్వామ్యంగా ఎన్నికలు మీరు చెప్తే ఏ విధంగా ఈ రోజు కూడా అదే విధంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ చెప్తా ఉన్నారు, మేము అధికారంలో ఉన్నప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగే ప్రజాస్వామ్యం పరిడవిల్లిందని చెప్తా ఉన్నారు. ఈ రోజు కూడా ప్రజాస్వామ్యం పరిడవిల్లింది. 2020 సంవత్సరంలో నామినేషన్ల ప్రక్రియ ఏ విధంగా జరిగిందో ఈ జిల్లాలోని రాజకీయ కూడా స్పష్టంగా తెలుసు. ఈ రోజు ఒంటిమిట్టలో 11 మంది, పులివెందుల జెడ్పీటీసీ 10 మంది పోటీ చేస్తున్నారంటే కారణం ఏమి? ప్రజాస్వామ్యం పరిడవిల్లుతా ఉంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక పకడ్బందీకి చర్యలు చేపట్టింది కాబట్టి 11 మంది నామినేషన్ వేశారు. గతంలో 2020లో జరిగిన ఈ నియోజకవర్గానికి సంబంధించిన 7 జెడ్పీటీసీలు, మొత్తం ఎంపీటీసీలు, ఈ పులివెందుల మున్సిపాలిటీలో 33 కౌన్సిలర్లు ఏకగ్రీవం అయ్యారంటే మీ సంక్షేమాన్ని మీ అభివృద్ధిని చూసి మొత్తం అందరూ కూడా ప్రజలంతా వన్ సైడ్ గా వచ్చేసి మీరు పోటీ చేయకుండా ఆ రోజు ఎంత రాజకీయం చేశారు, ఎంత దుర్మార్గం చేశారు, ఎంతమంది ఎవరన్నా ధైర్యం చేసి నామినేషన్లు వేస్తే ఎంతమంది వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ నామినేషన్లు చెల్లని విధంగా ఆ పేపర్లు దించేసిన చరిత్ర మీది. నిజంగా అధికార పార్టీ అండదండలు ఉండి మేము మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా వ్యవహరించింది, ఎన్నికల సంఘం మా కంట్రోల్లో ఉంటే ఒక పేపర్ ఇచ్చేసింది ఏకగ్రీవం అయిపోయింది కదా. మాకు ఇంత వ్యవస్థ అవసరం లే. మీరు ఆ రోజు ఏ విధంగా ఎన్నికలు చేశారు, ఇప్పుడు ఏ విధంగా ఎన్నికలు చేశారు, మీ పార్టీ అభ్యర్థులు అడగండి. ఈ రోజు మీ పార్టీ తరఫున దగ్గర అధికారిక అభ్యర్థి కాకుండా మరో 6 మంది ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినారు.
ఎక్కడైనా సరే మేము ఇబ్బంది పెట్టినామా? వాళ్ళందరూ కూడా భారతదేశ ప్రజాస్వామ్యంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులకు వారి రక్షణ కోసం ధన్యాలు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడైనా మీరు చూసారా? మీరు చెప్పండి. మీరు మీడియా సంస్థలో మీరు పనిచేస్తున్నారు, మీకంటే సీనియర్లు ఉన్నారు, మీకంటే జూనియర్లు ఉంటారు. ఏదైనా సరే మొత్తం ఈ 30 రాష్ట్రాలలో ఎక్కడైనా సరే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థుల పోటీ విషయాలు ధన్యాలు ఇచ్చినారా? మొట్టమొదటిసారిగా రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర పోలీసు యంత్రాంగం మొట్టమొదటిసారిగా దగ్గర 8 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు పోలీసు రక్షణ కల్పించి, అది ప్రజాస్వామ్యం అంటే. దీన్ని కానీ మీరు తప్పులు పడతాము, వైఎస్ఆర్సీపీలో తప్పులు పడతామంటే మేము చేసేది ఏం లేదు. ఓకే, రైట్. ఇక అలాగే భూమిరెడ్డి గారు, ఎందుకు ఇంత స్థాయిలో గొడవలు చేసుకుని మరి ఇంత స్థాయిలో పోలింగ్ జరగాల్సిన అవసరం ఏంటంటారు అసలు? మేడం, మీరు అందిన సమాచారం చాలా అవాస్తవమైన సమాచారం అందినట్లుంది. ఎక్కడ గొడవలు జరిగినాయి చెప్పండి? ఎక్కడ ఈ పులివెందుల పోలీస్ స్టేషన్ బదులు ఎక్కడైనా చిన్న కంప్లైంట్ వచ్చిందే? ఎన్నికల తర్వాత మాటల యుద్ధం ఉంటుంది, ఇంకా రకరకాలు ఉంటాయి. రకరకాల సమస్యలతో గ్రామాలలో అనేక రకాల వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య, పార్టీల మధ్య సిద్ధాంతపరంగా లేకుంటే అభిప్రాయ భేదాలు ఉంటాయి. అవన్నీ తీసేసి పార్టీల మధ్య వైరుధ్యం ఎక్కడైనా సరే చిన్న ఇన్సిడెంట్ అడగడం జరిగిందా? పులివెందుల హాస్పిటల్కి ఏ వ్యక్తి అయినా సరే ఎవరైనా మాకు గాయాలు తగిలినా మమ్మల్ని దాడి చేసినారని చెప్పి చెప్పినారా? మా మీదనే కానేపల్లి దగ్గర మా పార్టీ ఓటర్లు ఒక వాహనంలో వెళ్తా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ వాహనాన్ని పగలగొట్టడం జరిగింది. దాన్ని కూడా మేము దాన్ని సరే సర్వసాధారణంగా ఎన్నికల్లో జరిగే ఒక కార్యక్రమం అని చెప్పి దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకొని దాని పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. ఎక్కడైనా సరే ఈ రోజు బాగుడిన ఓటర్లు మీకు సంబంధించిన 15 పోలింగ్ కేంద్రాలలో కూడా మీకు సంబంధించిన మీ మీడియాకు సంబంధించిన మీ ఐడీకి సంబంధించిన విలేకరులు ఉన్నారు. ఎక్కడ ఏ విలేకరు మీద మేము ఒక వ్యవస్థను మా చేతుల్లో తీసుకుని రిగ్గింగ్ చేయాలన్నా, రీసైక్లింగ్ చేయాలంటే మొత్తం మీడియా వాళ్ళందరినీ కూడా తల్లి తరిమేల అక్కడి నుంచి మొత్తం అందరూ టెలికాస్ట్ చేసే పరిస్థితి. లైవ్ ల్యాండ్లు పెట్టారు. సాక్షి వాళ్ళు ఒక 10 ఓబీ ల్యాండ్లు తీసుకొని వచ్చినారు, 5 4G కిట్లు తీసుకొని వచ్చి అన్ని ప్రాంతాల్లో 15 పోలింగ్ కేంద్రాలు అన్ని టీవీలో ఎన్టీవీ కానీ వాళ్ళందరూ కళ్ళు కప్పి మేము రిగ్గింగ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ రాజకీయ పార్టీలు ప్రశ్నించలేకపోవచ్చునేమో, కానీ మీడియా సంస్థలు ప్రశ్నిస్తాయి కదా. అందరూ మాకు అనుకూలంగా ఉండే మీడియా హౌస్లు ఏం కాదు కదా ఇన్ని. కాబట్టి ఇవన్నీ కూడా ఓటమి భయంతో వాళ్ళు ముందస్తుగా ఒక ప్రణాళిక ప్రకారం గత వారం రోజులుగా ఒక ప్రణాళికాబద్ధంగా నెపాన్ని పోలీసుల పైన, ఎన్నికల సంఘం పైన మోపాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీరు కానీ ఒక ఆలోచన చేయాలా? సార్వత్రిక ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు ప్రభుత్వాల ఆదివాసులో వ్యవస్థలు పనిచేస్తారా? సార్వత్రిక ఎన్నికలు జరిగేటప్పుడు ఏ కలెక్టర్ కానీ, ఏ ఎస్పీ కానీ, డీజీపీ కానీ, ప్రధాన కార్యదర్శి కానీ కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో గెలిపోతారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన నిబంధనల ప్రకారం పనిచేయకపోతే ఇమ్మీడియట్ గా వారి ఆలోచనకు అనుగుణంగా పనిచేయకపోతే మరుసటి గంటలోనే వాళ్ళందరినీ కూడా ఆ పదవిలో చూసినాం. మనం 2024 చూసాం, 2019, 2014 చూసాం. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరో చెప్తే పనిచేసే పరిస్థితి కలెక్టర్ గారికి కానీ, జిల్లా ఎస్పీ గారికి కానీ లేదు. ఈ రోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నియమించిన ఎన్నికల ప్రధానాధికారి నీలం సాయిని గారు ఉన్నారో ఆమె ఆదేశాల ప్రకారమే ఈ రోజు ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. మీరు కూడా ఇప్పుడు అనేక మంది మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. రామ్ గోపాల్ రెడ్డి గారు ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఇంతకు ముందే దీని గురించి అంబటి రాంబాబు మాట్లాడడం జరిగింది, ఒకసారి విందాం ఏం మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతున్నా, నీ దుంపదేగా ఒక 10,601 ఓట్లు ఉన్నటువంటి పులివెందుల్లోనో లేకపోతే ఒంటిమిట్టలోనో గెలవాలనే నీ ప్రయత్నం ఏం ఉపయోగపడుతుంది చరిత్రలోనే అడుగుతా ఉన్నా. రాష్ట్ర వ్యాపితంగా చూస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని గుండెలు రగులుతా ఉన్నాయని మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి ఎన్నిక చేసి ఏమి సాధిస్తావని మనవి చేస్తున్నా. ఈ 2 గెలవకపోతే నీ ప్రభుత్వం పడిపోద్దా? పులివెందులు ఎప్పుడన్నా గెలిచావా? గెలవలా. అయితే ఏంటి? ఇవాళ గెలవాలి. పోలీసుల చేత ఓట్లెంచుకు గెలవాలి. పక్క గ్రామాల నుంచి తీసుకొచ్చిన వాళ్ళ చేత ఓట్లెంచుకు గెలవాలి. గెలిచేం పక్కలు తీస్తావా అని అడుగుతా ఉన్నా నేను. నువ్వు ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. మా హృదయాలలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మంట పెట్టావు, రగులుతా ఉంది మా హృదయాలని మనవి చేస్తున్నా.
మాట్లాడారంటే ఇక రెండు ఈ పులివెందుల ఒంటిమింటలో ఈ రెండిట్లో గెలవకుంటే అసలు ఏమొస్తుంది, ఎందుకు ఇంతగనం పోలీసులతో మరి ఓట్లు వేయించుకుని మరి మీరు చేస్తున్నారు అనేది అంబటి రాంబాబు వర్షన్. మరి మీ వర్షన్ ఏంటి, మీరేం చెప్తారు? గారికి చరిత్ర గురించి సరిగా తెలిసినట్లేదు. రాజశేఖర రెడ్డి గారు 1978లో రెడ్డి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి తర్వాత తన అధికార పిపాస్తో ఇందిరా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 1983లో ఒక సమర్థవంతమైన అభ్యర్థి మేము నిలవలేకపోవడం వల్ల ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చావు తప్పి కన్నులు వ్యక్తమైనట్టు గెలిచింది. 1984లో మా నియోజకవర్గానికి సంబంధించిన ప్రముఖ రాజకీయ నాయకులు డాక్టర్ డిఎన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన డిఎన్ రెడ్డి గారు కడప పార్లమెంట్ సభ్యుని గెలవడం జరిగింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. అప్పటికే ఈ నియోజకవర్గాన్ని వాళ్ళ గుప్పిట్లోకి తీసుకోవడం జరిగింది. అప్పుడు కూడా డాక్టర్ డిఎన్ రెడ్డి గారికి 3000 ఓట్ల మెజార్టీ తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో మెజార్టీ వచ్చిన విషయం, అనేక దౌర్జన్యాలు అనేక దుర్మార్గాలు చేసినప్పుడు కూడా ప్రజలు డిఎన్ రెడ్డి గారి వైపు తెలుగుదేశం పార్టీ వైపు నిలబడడం జరిగింది. ఆయన నాయకత్వాన్ని మెచ్చి 3000 మెజార్టీని ఇవ్వడం జరిగింది. అంబటి రాంబాబు గారు తన గతంలో జరిగిన పులివెందుల నియోజకవర్గ చరిత్ర గురించి తక్కువగా తెలిసినట్టుంది. 95లో మండల పరిషత్ ఎన్నికలు జరిగిన సంస్థాగత ఎన్నికలు రాజశేఖర రెడ్డి అప్రతిరోధంగా నియోజకవర్గంలో జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఆయనకు సోదరుడు వివేకానంద రెడ్డి గారు వారి నీళ్లు వచ్చి పెట్రోల్ మారుగా జరిగే పరిస్థితుల్లో అన్ని మండల పరిషత్తులకు అన్ని ఎంపీటీసీలకు జిల్లా పరిషత్తులకు పోటీ చేయడం జరిగింది. ఒక 2 జిల్లా పరిషత్తులు ఏకగ్రీవం కావడం జరిగింది. 6 అప్పుడు మాకు ఉండేది. మేము పోటీ చేసిన 4 జిల్లా పరిషత్తుల్లో 3 జిల్లా పరిషత్తులు గెలవడం జరిగింది. ఆ రోజు మేమేమన్నా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నట్టు దౌర్జన్యమో అరాచకమో విజ్ఞంగా సైక్లింగ్ చేసామో ఎందుకు కూడా రాలేదు. వేంపల్లి వేమల మండల పరిషత్తులు ఎంపీపీలు మేము గెలుచుకోవడం జరిగింది. అంబటి రాంబాబు గారు చరిత్ర మనిషి మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా చరిత్ర గురించి తెలుసుకోవాలా. మీరు 2004 నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అరాచకాలు చేశారు మేమంతా కూడా ప్రత్యక్ష సాక్షులం. 2005లో మున్సిపల్ ఎన్నికలు జరిగితే మేము గెలుస్తామనే అత్తస్తో మా మీద దౌర్జన్యాలకు పాల్పడలేదా? ఇప్పుడు మీ వీళ్ళ పార్టీలో ఉన్నారు సతీష్ రెడ్డి అని చెప్పి, ఆయన అప్పుడు మా పార్టీకి ఇన్ఛార్జ్ నాయకత్వం వహించేది. ఆయన మీద మా అందరి మీద మేము ఒక గృహంలో ఉంటే మా మీద దాడులు చేసి స్వయంగా వివేకానంద రెడ్డి గారు 100,000 మంది గుండాలు 100,000 మంది పోలీసులు తీసుకొని మా మీద దుర్మార్గాలు దౌర్జన్యాలు చేసి మమ్మల్ని అందరూ అరెస్ట్ చేసి 18 మేము పోనీకుండా చేసిన సందర్భం రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కదా. మళ్ళీ దాని తర్వాత నెలకి పిఎస్సీ ఎలక్షన్స్ జరిగితే ఎన్నికల్లో మేము పాల్గొంటే అలాగే వైసీపీ నాయకులు మల్లాది విష్ణు అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా మా మీద మాట్లాడడం జరిగింది. ఒకసారి వారు మాట్లాడింది ఒకసారి విందాం. ఏం చెప్పినా కానీ మేడం ఆత్మస్థితి పరనింద కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏం మాట్లాడతారు? ఏం కార్యకర్తలు నాయకులు ఏమి వాళ్ళకు 39% ఓట్లు ఉన్నాయి, మాకు 59% ఓట్లు వచ్చినాయి. వాళ్ళు ఏం రగిలిపోకుండా వచ్చిన మాకు వచ్చిన ఇబ్బంది ఏమి చెప్పండి. వారు మాట్లాడింది ఒకసారి చూసి తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎన్నికలు జరిగిన పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి 15 నెలల పరిపాలనలో చెప్పుకోవడానికి ఏ అవకాశాలు లేక ఈ ఓటమి భయంతో దుర్మార్గంగా డబ్బుని అధికార దుర్వినియోగాన్ని అన్నీ చేసి కడపలో ఏదైతే పులివెందుల ఎలక్షన్ జరుగుతున్నాయో పక్క జిల్లాల నుంచి మనుషులు తీసుకొచ్చి ఓటేసే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా ఉందో ఈ ప్రభుత్వ పరిపాలన మనందరూ కూడా అర్థమవుతుంది. కనీసం క్యాండిడేట్ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఏదైతే మా వైసీపీ క్యాండిడేట్ ఉన్నాడో బయటికి వెళ్ళలేని పరిస్థితి, స్థానికంగా ఉన్న ఎంపీని హౌస్ అరెస్ట్ చేయడం, వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే చాలు ప్రతి ఒక్కరిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం, పోలీసులు గన్నులతో బెదిరించడం, మహిళలు కూడా సాక్షాత్తు మాకు ఓటు హక్కు కల్పించండి అని చెప్పిన పోలీసుల్ని మొరపెట్టుకున్న పరిస్థితి ఈరోజు పులివెందులో కనిపిస్తుందంటే ఎంత దుర్మార్గ పరిపాలన మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి, ఈ ఎన్నికలు ఏదో చేసుకున్నాం మేము అయిపోయానని చెప్పి అనుకుంటున్నారేమో, తప్పకుండా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానివ్వండి, డిపాజిట్ లేకుండా కూటమి ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అధికార దుర్యోగానికి పాల్పడింది. ఏకపక్షంగా పులివెందుల్లో ఉపయోగిస్తూ ఓటర్లు ఓట్లు వేసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఓటర్లు ఆ ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తూ కన్ఫ్యూజ్ అయ్యి
కనీసం మా ఓటు హక్కును వినియోగించుకుంటాము అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే కూడా నిర్దాక్షిణ్యంగా ఓటు వేయడానికి వీల్లేదు అని చెప్పని గ్రామ పొలివేరుల్లోనే వాళ్ళందరినీ కూడా ఆపుతున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనపడుతోంది. అసలు ఈరోజు జరిగేటటువంటిది ఎన్నిక కానే కాదు, ఇది పూర్తిగా బోగస్ ఎన్నిక. దీన్ని ఇమ్మీడియట్గా రద్దు చేయాలని కూడా కోరుతా ఉన్నాం. పోలింగ్ స్టేషన్లు దాకా కూడా వెళ్ళనివ్వకుండా ఓటర్లని ప్రలోభపెట్టి ఓటర్లని భయపెట్టి అందరినీ కూడా హౌస్ అరెస్టులు పోలీస్ స్టేషన్లు తీసుకెళ్ళటము రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవకుండా చంద్రబాబు నాయుడు గారు కుళ్ళుతో కుతంత్రంతో పులివెందులు ఎలాగైనా సరే గెలవాలి అని చెప్పని ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రౌడీజం రాజ్యం వెళ్తా ఉంది, గూండాయిజం రాజ్యం వెళ్తా ఉంది, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది అని చెప్పి. ఎస్ రామ్ గోపాల్ రెడ్డి గారు, ఎస్ విన్నాం కదా. మల్లాది విష్ణు అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా మాట్లాడింది. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని మహిళలు కూడా ఓటేయకుండా దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం పోలింగ్ అనేది కొనసాగించింది పోలీసులతో అని చెప్పేసి కూడా వాళ్ళిద్దరు చెప్తున్నారు. మరి దీనిపై ఏమంటారు? అలాగే ఒక వాదన ఒకటి కొనసాగుతోంది రామ్ గోపాల్ రెడ్డి గారు, ఏంటంటే కుప్పంని ఏ విధంగా అయితే జగన్ టార్గెట్ చేశారో ఆ విధంగానే పులివెందులను కూడా చంద్రబాబు టార్గెట్ చేశారు అనేది ఒక వాదన అయితే నడుస్తోంది. మరి దీనిపై ఏమంటారు? వీళ్ళిద్దరు వాదన చూస్తుంటే ఏముందంటే మొగుడిని కొట్టి మగసాలకు ఎక్కినట్టుంది. వీళ్ళు చేసిన దుర్మార్గాలు అన్యాయాలన్నీ మర్చిపోయి ఈ రోజు ఇక్కడ ఏదో జరుగుతోందనే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం మాట్లాడడం జరుగుతోంది. కుప్పంలో కుప్పం మున్సిపాలిటీలో ఏం చేశారు? కుప్పం మున్సిపాలిటీలో ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ ఆయన అనుయాయులు కానీ ఏ విధంగా చేశారో కూడా కుప్పంలో చూసాం. మేము అదే విధమైన పద్ధతులు అవలంబించలేదు. ఈ రెండు జెడ్పీటీసీలు గెలిచినందువల్ల ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పదవి మరో 5 ఏళ్ళు పెరిగేది లేదు. ఈ రెండు గెలిచినందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు. లేకపోతే ఈ రెండు గెలిస్తే జెడ్పీ చైర్మన్ మా వశం కాదు. మేము ఓడిపోతే వాళ్ళ చైర్మన్ రామ్ గోవింద్ రెడ్డి గారు దిగిపోయే పరిస్థితి లేదు. ఇవన్నీ పట్టించుకోకుండా ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు రగిలిపోతున్నారు, కార్యకర్తలు రగిలిపోతున్నారు అని మాట్లాడుతున్నారు. మేము కూడా 2019 నుంచి 24 మధ్య కాలం కార్యకర్తలుగా రగిలిపోయింది. ప్రజలు రగిలిపోయినారు. ప్రజలు రగిలిపోయి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడెప్పుడు ఈవీఎంల దగ్గర పోవాలని చెప్పి ఒక ఆక్రోశంతో ఆవేశంతో ఆ రోజు పనుల దిగువన ఈ రాష్ట్ర ప్రజలంతా ఈ రోజు మీరేమైనా రగిలిపోతారా? ఈ రోజు గత 5 సంవత్సరాల మధ్య కాలంలో రగిలిపోయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ఓటర్లు సామాన్య ప్రయాణికం రగిలిపోయినారు. కాబట్టి మీకు 11 సీట్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా మర్చిపోయి ఎప్పుడు ఎన్నికలు ఈ రోజు ఎన్నికలే జరిగింది. ఈ రోజు ఎన్నికలు ఏ విధంగా జరిగినాయో వచ్చే ఏడాది జరిగే పంచాయతీ ఎన్నికలు కానీ లేకపోతే పిఎస్సీస్ ఎన్నికలు కానీ ఎంపీ అయ్యే జరుగుతాయి. 2029లో ఇదే పోలీసులు ఉంటారు, ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారు, ఇదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉంటారు. మార్పు ఏమి ఉండదు. ప్రజలలో మార్పు వచ్చినప్పుడు మీ పద్ధతులు మారినప్పుడు మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారేమో తప్ప మిమ్మల్ని ఈ విధంగా దౌర్జన్యంగా చేస్తే పులివెందుల్లో ఏదో చేస్తామంటే కుదరదు. ఎందుకని మీరు అనేక ఎన్నికలు నియోజకవర్గంలో జరిగినాయి. మీరు కానీ ఒక అభిప్రాయ సేకరణ చూసుకోండి మీడియా సంస్థల ద్వారా. 1978 నుంచి 20 గ్రామాలు ఎక్కడ కానీ నియోజకవర్గం అంతా తీసుకోమని చెప్పడంగా ఈ 10 బూతుల పరిధిలోనే మీరు ఒక అభిప్రాయ సేకరణ తీసుకోండి. గతంలో 1978 తర్వాత 78 కంటే ముందు ఏ విధంగా ఎన్నికలు జరిగినాయి, తర్వాత 2014-19 మధ్య జరిగిన ఏ విధంగా జరిగినాయి, లేకపోతే 2004-2014 మధ్యలో కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏ విధంగా ఎన్నికలు జరిగినాయి, ఇవన్నీ కూడా అభిప్రాయం తీసుకోండి. నిజంగా తెలుగుదేశం పార్టీ దుర్మార్గాలకు అరాచకాలకు విధ్వంసాలకు పాల్పడిందని మీకు అభిప్రాయం అయితే ఖచ్చితంగా మేము అంగీకరిస్తాం. ఒక మీడియా సంస్థగా మీరు బాధ్యత తీసుకోండి మేడం. ఇదంతా బాధ్యత తీసుకోండి. వెల్లంపల్లి శ్రీనివాసాలు కూర్చొని విజయవాడలో కూర్చొని టెంకాయలు అమ్ముకున్నట్టు కాదు. వీడికి రమ్మని చెప్పండి, వీడికి వచ్చి మాట్లాడేసి చెప్పండి. మీరు చేస్తే సమాజ స్థాపన ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ఇతరులు ఎవరైనా చేస్తే కాలచక్రం ప్రకృతి గొప్పది మేడం. ఇప్పుడు బైబిల్లో సామెత ఉంది, కత్తి ఎత్తిన వాడు కత్తికే మరణించడని చెప్పి. కత్తి ఎత్తులు తిరుగుతారో అదే కత్తికి బలవుతాడు. మీరు కత్తి ఎత్తులు తిరిగినారు 47 సంవత్సరాల పాటు. మీరు కత్తి ఎత్తుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినారు. మీరు కత్తి ఎత్తుకొని ఈ రోజు మీరు కత్తి ఎత్తుకొని కత్తితో నరికే పరిస్థితి లేదు కాబట్టి దీనికి అడ్డుకట్ట వేసి కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం దీని మీద మీరు అసహనానికి గురైపోయి ఏదో మాట్లాడతారు. మీరు క్రిస్టియన్ బైబిల్ నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డి గారు యేసుక్రీస్తును ఆయన
ప్రార్థిస్తారు కాబట్టి యేసుక్రీస్తు సూక్తులు తెలుసుకోమని చెప్పండి. కత్తి ఎత్తినవాడు కత్తిగా మరణించనే సామెతను Okay. రిపీట్ అవుతుంది. Right. ప్రకృతి గొప్పది, దేవుడు గొప్పవాడు, ప్రజాస్వామ్యం గొప్పది, ప్రజలు గొప్పవాళ్ళు. రైట్ అండి. భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు.